తెలంగాణలో వివిధ కారణాలతో సోమవారం వాయిదా పడిన పురపాలికల్లో కాంగ్రెస్ మరో 7ని దక్కించుకుంది. సంఖ్యాబలమున్న డోర్నకల్, ఇల్లెందు, సుల్తానాబాద్, జహీరాబాద్లను సునాయాసంగానే దక్కించుకోగా జనగామ, తొర్రూరు పురపాలికల్ని లాటరీ పద్ధతిలో దక్కించుకుంది. బీజేపీ మద్దతుతో కాగజ్నగర్ మున్సిపాలిటీని హస్తగతం చేసుకుంది. బీఆర్ఎస్ ఇంద్రేశం మున్సిపాలిటీని గెలుచుకుంది. ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ అభ్యర్థిని చైర్మన్గా ఎన్నుకున్న కోర్టు ఆదేశాలతో ఎన్నికల సంఘం ప్రకటించలేదు. సమావేశ మందిరంలో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగిందని క్యాతనపల్లి, కోరంలేక, ఖానాపూర్ పురపాలికల చైర్పర్సన్ ఎన్నికలు మళ్లీ వాయిదా పడ్డాయి. ఇదిలా ఉంటే తొర్రూరు మున్సిపాలిటీని కోల్పోవడంతో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కన్నీళ్లు పెట్టుకున్నారు. రెయింబవళ్లు కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు ఏమని సమాధానం చెప్పాలంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఉద్రిక్తతల నడుమ దయాకర్ రావును నర్సింహులపేట పోలీస్ స్టేషన్కు తరలించారు. చేసిన నాకైతే బాధ ఉన్నది, నాకు ఏడుపు వస్తున్నది. అసలు రాజకీయాల్లో ఉండాలన్నా, రాజకీయాల నుంచి తప్పుకోవాలన్నా అనిపిస్తుంది. నాకైతే ఇంత గోస, ఇంత ప్రజాస్వామ్య విరుద్ధంగా చేస్తుంటే ప్రజలు పాపం సంతోషంగా ఉన్నారు. కార్యకర్తలు కూడా రాత్రింబోలు కష్టపడరండి. మా కార్యకర్తల కష్టం చూస్తే అయితే నాకు బాధ అనిపిస్తుంది. ప్రజలైతే కార్యకర్తలు 2 రోజుల బట్టి భోజనం లేకుండా 10,000 మంది కార్యకర్తలు వచ్చి రాత్రింబోలు కష్టపడ్డట్లు నా కోసం నేను ఏం చెప్పాలి, ఏం ధైర్యం చెప్పాలి? ఎట్లా ఇంత విరుద్ధంగా చేస్తా అంటే రాజకీయాలలో నేను ఉండాలన్నా పోవాలన్నా నాకైతే బాధ ఉంటుంది. దయచేసి ఏంది ఈ దౌర్జన్యం? కేసీఆర్ చూస్తే ఒక పక్క అభిమానం, దయానందం చూస్తే అభిమానం ప్రజలు, కానీ ఇంత అరాచకాలు చూస్తుంటే నాకైతే ఏమన్నా చెప్పండి. నా కార్యకర్తలకు ఏం జవాబు చెప్పుకోవాలి? కార్యకర్తలకు నేను ఏం జవాబు చెప్పాలి? పాపం తెగించి పనిచేసారు ఈ రోజు.